रक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम् नमामि विघ्नेश्वर पादपङ्कजम्। శ్రీ ఎస్వి రంగారావు కళాస్రవంతి కాకినాడ వారి చౌకీదార్ నాటిక రచన దర్శకత్వం పి వెంకన్న బాబు. నాటిక చౌకీదార్. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విద్యావిహారీ చారిటబుల్ ట్రస్ట్ 13వ వార్షికోత్సవాన్ని పిలిచేసిన పెద్దలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. విద్యావిహారీ చారిటబుల్ ట్రస్ట్ 13వ వార్షికోత్సవానికి ఇచ్చేసిన పెద్దలకు మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వాళ్ళ బహుమతి మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ నాయుడు గారు మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మాకు చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి విద్యావిహారీ ట్రస్ట్ అధినేత శ్రీ మేడం గారికి, పెద్దలకు మా కృతజ్ఞతలు. అతి చిన్న వయసులోనే ఇంత పెద్ద సామాజిక బాధ్యతను ధైర్యంగా తన బుధస్కంధాల మీద వేసుకుని ధైర్యంగా నడుపుతున్న మేడం గారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లలు ఆర్థికంగా పుష్కలంగా డబ్బు ఉన్నా పబ్బులు క్లబ్బులు అని తమ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మేడం గారు అన్ని సౌకర్యాల్ని, విలాసవంతమైన జీవితాల్ని వదులుకొని ఈ అనాథ పిల్లల కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు. కానీ ఈ మహాయజ్ఞం ఆమెతోనే ఆగిపోకూడదు. దీనికి శాశ్వతమైన నిధి కావాలి. అందుకు మా మిత్రులు అందరూ కలిసి సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన మినిస్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేనేం మాట్లాడగలనండి, అంతా మీకు అందరికీ ఇందాకే చెప్పేశారు. ఏమి కంటిన్యూ చేసేయండి, బాగుంటుంది. అందరికీ నమస్కారం. ఇప్పుడు విద్యావిహారీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మన మేడం గారు మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేటి కాలంలో ఒక మంచి పనికి కేటాయించడానికి కూడా 10 నిమిషాలు వ్యవధి ఉండట్లేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో మా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకాసేపట్లో పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి.
అందరూ చివరి వరకు ఉండి శ్రద్ధగా చూసి వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా బిల్డింగ్ వర్క్ సంబంధించిన కొన్ని ఫైల్స్ మేము సైన్ చేయాలి. ఓకే. ఇది ఏ బ్లాక్? ఎస్ మ్యామ్. ఏ బ్లాక్ సంబంధించి? ఏ బ్లాక్లో ఉన్న హాస్టల్ స్టూడెంట్స్ అందరూ కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారని మనకు మళ్ళీ తెలిసింది. మేబీ వాళ్ళ బెడ్ ఇష్యూ అలా ఎస్ మ్యామ్. ఫుడ్ అనేది ఒకసారి అకామిడేట్ చేయండి వాళ్ళతో. ఓకే. ఇది ఈ బ్లాక్ సంబంధించి. ఎస్ మ్యామ్. అక్కడ వాష్రూమ్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయిగా ఫ్లాట్ ఉన్నాయి మేడం. అన్ని బాగా మేడం 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 నమస్తే సార్. నమస్తే అండి. మీరా? మీరేంటి ఇక్కడ? సారీ మేడం, నేను నైట్ మీటింగ్ మధ్యలో వెళ్ళిపోయాను. ఆ తర్వాత అర్థమైంది అది మంచి పద్ధతి కాదని. అయ్యో పర్వాలేదండి, మీరు ప్రజా జీవనంలో నిత్యం వాళ్ళ సమస్యల కోసం పోరాడేవారు. మీరు మాకు సారీ చెప్పండి, మాకంత అర్హత లేదు. అరే అరే, నేను మీరు అనుకున్నంత తీరిక లేనివాడు మాత్రం కాదు. మీరు చేస్తున్న సామాజిక సేవ మాది చాలా చిన్నది. అది చిన్న వయసులోనే ఎందుకు పెద్ద సంస్థలు నెలకొల్పి అనేక మంది అనాథ పిల్లలకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వాళ్ళకి విద్య, వైద్యం, భోజన వసతులు కల్పిస్తున్నారు. ఎంతకంటే మంచి వాళ్ళు ఎవరుంటారో చెప్పండి మేడం. నన్ను మేడం అని పిలవడం మీరు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నా పేరు వివిఆర్, మీరు నన్ను అలాగే పిలవచ్చు. వివిఆర్ అంటే విద్యా విహారీ రెడ్డి. విద్యా విహారీ రెడ్డి. వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. కానీ మేడం, అరే, ఇంకా మేడమా? యూ కెన్ కాల్ మీ విద్య. చూడండి విద్య గారు, మీరు ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి అయి ఉండి మీ పేరు చివర ఒక కులాన్ని తెలియజేసే పేరు ఎలా పెట్టుకున్నారు? అదే మా తల్లిదండ్రులు పెట్టిన పేరు, దానికి బాధ్యులు మనం కాదు. అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మీరు చెప్పలేదు, నేను అడగలేదు. సారీ, మీ పేరు అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. పర్వాలేదండి, మీ డౌట్ మీరు అడిగారు. మీరు ఇక్కడికి వచ్చిన కారణం? విద్య గారు, ఈ మొత్తం ట్రస్ట్ని మీరే నిర్వహిస్తున్నారా? ఎవరైనా జీవిత సభ్యులు ఉన్నారా? లేరండి, ఎవరి కాంట్రిబ్యూషన్ లేదు. మా ట్రస్ట్ ఆవరణ మొత్తం 50 ఎకరాలు. సుమారు నెలకి 6 లక్షల దాకా మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. అదిగో ఆ మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ నుంచి నెలకి 5 లక్షల వరకు అద్దెలు వస్తాయి. అవి పోను ప్రస్తుతానికి 1 లక్ష నెలకి ఓడిలో నడుస్తుంది. చూడాలి చివరికి ఏమవుతుంది. మీరు ఇంత రిస్క్ తీసుకుంటుంటే ఒప్పుకుంటున్నారా? లేదండి, మా చెల్లి పుట్టగానే మా అమ్మగారు చెప్పారు. నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తమిళనాడులోని శ్రీరంగానికి కావేరి పుష్కరానికి వెళ్ళాను. అక్కడ 3 సంవత్సరాలు ఉన్న మా చెల్లి తప్పిపోయింది. ఆ బెంగతో మా నాన్నగారు మంచాన పడ్డారు. ఆయన చివరి రోజులు మీ చెల్లి లాంటి తప్పిపోయిన అనాథల కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పి నా చేతుల్లోనే కన్ను మూశారు. పైకి వెన్నెల్లా కనిపించే మీ వెనుక ఇంతటి చీకటి కాదా దాగి ఉందన్నమాట. బయలువే, మీ వారు ఏం చేసుకుంటారు? మీరు తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అవునా, మరి ఎప్పుడు చేసుకుంటారు? ఎప్పటికీ చేసుకోండి. చేసుకోరా? ఎందుకని? ఎందుకంటే నాకు పెళ్ళైతే నా భర్త, నా పిల్లలు, నా సంసారం అంటూ కొత్త సాగరంలో పడుతుంది. ఈ ట్రస్ట్కి, ఈ పిల్లలకి, నా ఆశయానికి అన్యాయం చేయలేదు. విద్యగా అలాగని మీరెందుకు అనుకుంటున్నారు? మీ ఆశయాన్ని ఆశీర్వదించి, అభినందించి, ఆశీర్వదించే మంచి మనసున్న మహనీయుడు మీకు దొరికితే? ఈ కాలంలో అంతటి గొప్ప మానవతావాదులు ఎవరున్నారు? లేదు. నేనున్నాను. రెడ్డి గారు, నాయుడు గారు, విద్యగా నా గురించి మీకు అంతా తెలుసు. మా బావగారు ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, మా అక్కగారు కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఐసిడిఎస్ అధికారి. నాకు మా బావగారు ద్వారా చాలా మంది మినిస్టర్లతో పరిచయాలు ఉన్నాయి. నేను ఎంబీఏ వరకు చదువుకొని కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. వాళ్ళందరి ద్వారా మీ ట్రస్ట్కు ఒక మంచి నిధిని ఏర్పాటు చేస్తాను. అప్పుడు మీరు అనుకున్న ఆశ నెరవేరుతుంది. మీ
వాస్తవం లేకపోలేదు. కానీ నేను పెళ్లి చేసుకుంటే నా ఆశయానికి ఈ పిల్లలకి సరైన న్యాయం చేయలేనేమో అని ఆలోచిస్తున్నాను. విద్య గారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది మీ అందం ఐశ్వర్యం చూసి కాదు, మీ వెనక ఉన్న ఒక గొప్ప ఆశయం. ఆ మహాయజ్ఞానికి నన్ను ఒక చిన్న సమితిని చేయండి. చాలా థ్యాంక్స్ అండి. కంగారు పడకండి, నేను బాగా ఆలోచించుకొని నా నిర్ణయం ఏంటో ఒక 6 రోజుల్లో మీకు చెప్తాను. విజయ గారు ఒక మంచి నిర్ణయానికి వస్తారని ఆశిస్తున్నాను. రాజశేఖర్ గారు, ఈరోజు శనివారం వీకెండ్ అని తెలుసండి. మీ పేమెంట్ ఎట్టి పరిస్థితుల్లో నేను సెటిల్ చేస్తానండి. వర్కర్స్ గొడవ పెడతారని నాకు తెలుసండి. రేపు ఆదివారం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బి బ్లాక్ సి బ్లాక్ వర్క్ కంప్లీట్ అయిపోవాలని మేడం గారు స్ట్రిక్ట్గా చెప్పారండి. మీ వర్కర్స్ పని ముందు నేను ట్రైనింగ్ కోసం మేడం గారి దగ్గరికి వచ్చాను. అలాగండి, తప్పకుండా ఈరోజు మీ పేమెంట్ సెటిల్ చేస్తాను. అలాగేనండి, తప్పకుండానండి. వర్కర్స్ ఖచ్చితంగా ఆర్డర్ చేస్తాను. నమస్తే. అదే మన బిల్డింగ్ వర్క్ చేస్తున్నారు కదా, కార్పెంటర్తో మాట్లాడుతున్నాను. ఆ వర్క్ బి బ్లాక్ సి బ్లాక్ వర్క్ పెండింగ్ ఉంటుంది, సండే చేయించుకున్నాను. సి బ్లాక్ అసలు స్టార్ట్ కూడా చేయలేదండి కనీసం వాళ్ళు. సండే ఖచ్చితంగా వచ్చి క్లియర్ చేస్తానన్నారు మేడం. అవి క్లియర్ అయ్యాకే వాళ్ళకి పేమెంట్స్ అన్ని శాంక్షన్ అవుతాయని చెప్పండి. ఆ బీ బ్లాక్ లో కూడా ఇంకా సగమే అయింది. అవి కంప్లీట్ చేసి నాకు సి బ్లాక్ లో ట్యూస్డే కల్లా కంప్లీట్ అవ్వాలి. ఓకే, చేస్తానండి. సండే కూడా వచ్చి వర్క్ చేస్తానండి మేడం. ఓకే, వాళ్ళకి అడ్వాన్స్ ఏమైనా కావాలంటే ఇవ్వండి, పేమెంట్స్ తర్వాత చేస్తామని చెప్పండి. నేను మళ్ళీ విజయ గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి. నేను చెప్పింది ఏం ఆలోచించారు? మీ ఫ్యామిలీ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాను. మీ బావగారు చాలా సీనియర్ ఆఫీసర్, ఇంకా ఒక రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అయ్యింది కూడా. ఆయన భార్య అయిన మీ అక్కగారు రోజు తమ విధులకి ఆర్టీసీ బస్సులో వెళ్ళొస్తారని తెలుసు. వాట్ ఏ గ్రేట్ మెన్షన్. అయితే మా ఫ్యామిలీ గురించి బాగా తెలుసుకున్నారట. మరి వాట్ అబౌట్ మీ? నా గురించి? మీ గురించే కాస్త బ్యాడ్గా నివేదిక వచ్చింది. నేనేం చేశానండి బాబు? అయ్యో, కంగారు పడకండి, నేను మీ గురించి ఎవరిని అడగలేదు. ఒక కుటుంబం మంచిదైతే, విలువలతో కూడి ఉంటే, ఆ కుటుంబంలో సభ్యులకు విలువలతో కూడి ఉంటున్న వాళ్ళని నేను నమ్ముతాను. అయితే నా గురించి మీకు పాజిటివ్ థింకింగ్ ఉందన్నమాట. కంగారు పడకండి, మీరు నేను చెప్పిన ప్రపోజల్కి అంగీకరిస్తేనే మీరు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తాను. విద్య గారు, ప్రేమ పెళ్ళి అనేవి అన్కండిషనల్ అవ్వండి. కావచ్చు, కాదండి, కానీ వాట్ అబౌట్ ఇన్ మై లైఫ్ అనేది అవసరం. మనకి పెళ్ళైన ఉదయం 6 నుంచి సాయంత్రం 8 గంటల వరకు నేను మీకు అందుబాటులో ఉండలేను. ఎందుకంటే నాకు మీకన్నా ఈ ట్రస్ట్, ఈ పిల్లలే ముఖ్యం కాబట్టి. అంతేకాదు, ఒక్కొక్క రోజు అర్ధరాత్రి 1 గంట అయినా సరే మనం అన్ని సుఖాలని వదులుకొని పిల్లలకు అవసరమైతే వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఈ షరతులకు మీరు ఒప్పుకుంటే మీరు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తాను. మీరు నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నారు. మీ ఆశయ సాధన కోసం నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. మీలాంటి గొప్ప వ్యక్తితో అసోసియేట్ అవ్వడం కంటే ఆనందం ఏముంటుంది చెప్పండి? మీరు నా ఇల్లాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 100%. నాయుడే కాదు, రెడ్డి నాయుడు.
जीवनहेतुना कण्ठे भद्रामि शुभगे त्वं जीव शरदां शतम् అమ్మా అమ్మా, మీరు మారర్రా, మారరు. బాబా అమ్మా, అసలు ఏం సాధిద్దామని ఈ తాపత్రయం? ఎవరి కోసం ఎవరి సంపాదన? మీ వల్ల ఎంతో మంది రోడ్డులు పడుతున్నారు. వాళ్ళ ముసుగు మీకు తగిలి మీ జీవితాలు సర్వనాశనం అయ్యే రోజు అతి తొందరలోనే ఉంది. ఇక్కడైనా ఈ అరాచకాలు ఆపకపోతే మీకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు ఆగ్రహావేశంతో ఊగిపోతున్నారు. ఇది నేను ఒక్కడిని అంటున్నమాట కాదు. మీ పతనం పరాకాష్ఠకి చేరుకుంది. చాచుల్యమాన మార్తాండలే విజృంభించి మిమ్మల్ని మీ అవినీతి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుంచుకోండి. బాబా ఇది నా ఒక్కడి తప్పు కాదంటారు. ఆ విషయం నాకు తెలుసు. ధర్మ, నిన్ను చూస్తూ ఉంటే ఎక్కడో ఏదో ఒక చోట మాట్లాడాలని నాకు అనిపిస్తుంది. నువ్వు పుట్టుకతోటి నేరస్తుంది. బ్రతుకుతున్న కోసం ఈ పాపం కుక్కల్లో కూరుకుపోయావు. కానీ దీంట్లోంచి బయటికి రాగల ధైర్య సాహసాలు నీకు పుష్కలంగా ఉన్నాయి. అమ్మా, నీకు స్వామి వివేకానంద చక్కటి మాట కూడా చెప్తాను. ఆ మాటల్లోని పరమార్థం నీలోని మార్పుకు నాంది పలుకుతుంది. ఒకసారి అమెరికాలో సర్వమత సమ్మేళనం జరుగుతోంది. కానీ భారతదేశం తరపున స్వామి వివేకానందరు పంపించారు. ఆ సభలో ఆయన ఇచ్చిన ఉపన్యాసానికి ఆకర్షితుడై అమెరికాలో ఒక పెద్ద వ్యాపారస్తుడు ఎలాగైనా సరే స్వామీజీని కలుసుకోవాలని గట్టిగా ప్రయత్నం చేసి ఆ సాయంత్రానికి ఆయన్ని కలవగలిగారు. అప్పుడు ఆ వ్యాపారి స్వామీజీతో ఇలా అన్నారు, స్వామి, అన్యదా భావించడం నాకు అస్సలు తీరికలేదు. నేను కాలాన్ని వృధా చేయలేను. నాకు కేవలం 1-2 మాటల్లో మంచి జ్ఞానాన్ని పెంచి మోక్ష మార్గం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అన్నారు. అప్పుడు స్వామీజీ ఒక్క చెరువులోకి, నీ మరణం గురించి ఒక్కసారి ఆలోచించు ఆ వ్యాపారితో ఉన్నారు. అప్పుడు ఆ వ్యాపారి స్వామీజీ మాటలను పరమార్థాన్ని అర్థం చేసుకొని ఆశ్చర్యపోయాడు. మరణం గురించి ఆలోచించడం అంటే ఈ జీవితం చాలా చిన్నది. ఈ జీవితం శాశ్వతమైనది కాదు. దీనికోసం మనం ఇంతటి నీచమైన హేయమైన చర్యలు చేస్తున్నాం. ఈ జీవితం చాలా చిన్నది. ఈ కాస్త కాలంలోనే మంచిని చెడుదాం, మంచిని పెంచుదాం, మంచిని పెంచుదాం అనుకుని తాను జ్ఞానాన్ని పొందగలిగాడు. ధర్మ, నేను చెప్పేది ఉపన్యాసమే అనుకుంటావో లేదా దీంట్లో తీయని పలుకులు పాటిస్తావు? అది నీకే వదిలేస్తున్నాను. రాఘవయ్య గారు, అయిపోయిందా మీ బ్లడీ ఉపన్యాసం? నీ నోట నుండి నాన్నగారు అనే పదవిని ఎన్నో రోజులైందా? ఆ అదృష్టాన్ని మీరే పోగొట్టుకున్నారు. ఇంకా గౌరవంగా రాఘవయ్య గారు అని పిలుస్తున్నాను. ఒరే రాఘవ అనే స్థాయికి తెచ్చుకోకండి. ఏమిటా నువ్వు మాట్లాడేది? ఇంకేం మాట్లాడుతుంది? వెళ్ళండి. ధర్మ, ఏంట్రా నేను లేనప్పుడు ఆయనతో డిస్కస్లు?
ఇంకెప్పుడో నేను లేనప్పుడు ఆయనతో పంచాయతీ పెట్టుకోకు. అర్థమైందా? ఓల్ ఓల్ ధర్మ, నేను నీకు ఒక ఇంపార్టెంట్ పని అప్పచెప్పబోతున్నా. ఏమిటన్నది? మనం కొత్తగా పెడుతున్న పార్టీ ఫండ్ కోసం ఒక నేషనల్ పార్టీ వాళ్ళు గుజరాత్లోని ద్వారకా ఎక్స్ప్రెస్లో 500 కోట్ల రూపాయలు ముంబైలోని కళ్యాణి స్టేషన్కి పంపిస్తా. ఆ డబ్బంతా నువ్వు చెన్నై ఎక్స్ప్రెస్లోకి ఎక్కించి విజయవాడ మీదుగా గూడూరు తీసుకుని రా. గూడూరు వరకు ఎందుకన్నా? విజయవాడ రైల్వే స్టేషన్లో తిప్పేస్తే సరిపోలే? రేయ్, విజయవాడ చాలా పెద్ద రైల్వే స్టేషన్, ఎక్కువ మంది పోలీసులు ఉంటారు. వాళ్ళకన్నీ పట్టుకున్నారనుకో, అర్థమైందిగా? అందుకే ఆ డబ్బంతా నువ్వు విజయవాడ మీదుగా గూడూరు తీసుకుని వచ్చి అందులో 300 కోట్ల రూపాయలు సూళ్ళూరుపేటలోని మన రైస్ మిల్ గొడవల్లో వచ్చి మిగిలిన 200 కోట్ల రూపాయలు భీమవరం మీదుగా ఇక్కడికి తీసుకుని రా. మీరు చెప్పిందంత బాగానే ఉందన్నా. మళ్ళీ ఇందులో 300 కోట్లు సూర్యుడిపేటకి పంపించడం, మొత్తం సొమ్ము ఇక్కడికే తీసుకురావచ్చు కదా. రే, అసలే ఎలక్షన్ టైం, ఎక్కడికక్కడ పోలీసుల పికెటింగ్లు ఏర్పాటు చేశారు. పట్టుకున్నారనుకో మొత్తం డబ్బు లాస్ అవుతుంది. అందుకే ఆ డబ్బంతా మిగిలింది భీమవరం మీదగా ఇక్కడికి తీసుకున్నారా. సరే అన్న. ఏంటండి? పెళ్ళయి 3 సంవత్సరాలైనా మొదటి రోజు ఎలాగున్నావు? ఇప్పటికీ నాకు అలాగే కనిపిస్తున్నావు. అదంతా మీ అభిమానం. ఏంటి? నీ మీద నాకున్న సంతోషమైన అనురాగం అలాంటి. జన్మ జన్మలకు మన బంధువు ఇలాగే ముడిపడి ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదంతా నా అదృష్టం. జస్ట్ ఏ మినిట్. డేవిడ్, అలాగా పూర్తవుతుంది. ఆ పని మీద ఉన్నాను. చెప్పు, మీ సార్కి చెప్పు, పని అయిపోతుందని చెప్పు. ఓకేనా? సరే. విద్య, ఏంటండి? ఆ ట్రస్ట్ ఎన్ని ఎకరాలు అన్నావు? 50 ఎకరాలు. ఇప్పుడు దాని గురించి మనకి గోల్డెన్ ఆపర్చునిటీ ఒకటి వచ్చింది. బొంబాయిలోని అతి పెద్ద కన్స్ట్రక్షన్ వాళ్ళు, హిమనందిని వాళ్ళు, మన ట్రస్ట్ని వాళ్ళకి డెవలప్మెంట్కి ఇచ్చేస్తే మనకి 1500 కోట్ల రూపాయలు ఇస్తానంట. మన ట్రస్ట్ మొత్తం ఈ నగరం నడిబొడ్డులో ఉంది. అక్షరాల ఎకరం ఒక్కంటికి 30 కోట్లు. 50 ఎకరాలు 1500 కోట్ల రూపాయలు. ఆ డబ్బు వాళ్ళకి, ఆ ట్రస్ట్ అంతా కూడా వాళ్ళకి డెవలప్మెంట్కి ఇచ్చేస్తే మనకి 1200 కోట్ల రూపాయలకి క్యాష్, 100 ఫ్లాట్లు ఇస్తా ఉంటున్నారు. మరి ఏమంటావు? చెప్పు తీసుకుని కొడతానంట. వాట్ డిడ్ యు సే దట్? నీకేనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదండి, మీకు పట్టింది. 16 సంవత్సరాలుగా నా ఊపిరిగా చూసుకుని ఆ ట్రస్ట్ నమ్మేసి ఆ పిల్లని, నా ఆశయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీకు కానీ నీ ట్రస్ట్ కానీ ఎటువంటి పనులు నేను కలగనివ్వను. నాకు మునగపూడి ఎస్టేట్లో 160 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ ఎంతకంటే గ్రాండ్గా నేను ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను. అంటే పిల్లలందరినీ తీసుకెళ్ళి అడవిలో పడేస్తానంటారా? మనం కాస్త పైకి ఎదగాలంటే కొన్ని వదులుకోక తప్పదు. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ట్రస్ట్ మనం ఇక్కడ సిటీలో మెయింటైన్ చేయగలుగుతున్నాం కాబట్టి పిల్లలకి మంచి ఫుడ్ అంతా ప్రొవైడ్ చేయాలి. అంతేకాదండి, వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ అయినా
బెస్ట్ ఎక్విప్డ్ హాస్పిటల్స్ అన్ని ఇక్కడ మన ట్రస్ట్ దగ్గరలోనే ఉన్నాయి. పైగా వాళ్ళకి అంత బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నామంటే ట్రస్ట్ మనం సిటీ మధ్యలో ఉంది కాబట్టి ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఇవన్నీ మీరు అడవిలో ప్రొవైడ్ చేయగలరా? మనీ మేక్స్ అండ్ మెనీ థింగ్స్. డబ్బు ఉండాలే కానీ నువ్వు అనుకునే అన్ని సౌకర్యాలు అక్కడ నేను ఏర్పాటు చేస్తాను. 10,000 రూపాయలు ఎక్కువ పడేస్తే నువ్వు అనుకునే టీచర్లు డాక్టర్లు పరిగెత్తుకుని వస్తారు. రాలేరు. ఇప్పుడు పల్లెల్లో ఉంటున్న ప్రజలే తమ పిల్లల్ని గొప్పగా చదివించుకొని గొప్పగా చూసుకోవాలని తమ ఆస్తుల్ని పొలాల్ని తాకట్టు పెట్టుకొని అవసరమైతే అమ్ముకోలేనా సరే సిటీలకి తరలి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చెప్తున్న సాధ్యమవుతుందా? నా ఊపిరిగా చూసుకుంటున్నారు అబ్బాయి అలాగే ఆలోచన మీకు అసలు ఎందుకు వచ్చిందండి? అవసరం ఎలాంటి ఆలోచనైనా రక్షిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఉంది. మేము కొత్తగా పార్టీ పెట్టబోతున్నాం. దానికి అన్ని రకాలుగా డబ్బు సమకూర్చుకోవాలి. అందుకే ఆ ట్రస్ట్ నేను అమ్మేయడానికి డిసైడ్ అయ్యాను. మీరు వెళ్ళి గంగలో దూకండి, నాకేం పట్టదు. కానీ ఆ ట్రస్ట్ మాత్రం అమ్మడానికి వీల్లేదు. నీకు సరిగ్గా 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి రా. తేడా వచ్చిందో ఈ రాత్రికి మీ కుటుంబంలో ఏదో జరగబోతుంది. నా మనసు ఏదో కీడును శంకిస్తుంది. నా ట్రస్ట్ ఆ పిల్లలు వాళ్ళందరూ కొనవలసిందే. లేదు. అంతా విన్నా. ఏంటి బాబాయ్ ఇదంతా? ఆయన సడన్ గా ఇలా ఎందుకు పోయారు? నాకేం అర్థం కావట్లేదు బాబాయ్. వాడు కొత్తగా ఏం మాట్లాడాడు. నా కడుపున చెడపుట్టాడు. నా అల్లుడి పేరు అడ్డం పెట్టుకుని అక్రమంగా ఎంతో సంపాదించాడు. వీడి అవినీతి సంపాదనకు అంతమే లేదన్నా. అది చాలదు అన్నట్లు ఇప్పుడు కోట్లు ఖరీదు చేసే నీ ట్రస్ట్ మీద పడ్డాడు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అమ్మడానికి ఒప్పుకోకూడదు. అదే నా ఊపిరిగా ట్రస్టే లేని కోసం ఈ విద్యా భూమిపై ప్రాణాలతో నిలవలేదు బాబాయ్. అంత మాటలు కలిగి నేను బతుకుండగా నీకు ఆ పరిస్థితులు రాని వస్తాను. విశ్రాంతి భగవంతుడా, ఈ రాక్షసు మనసు నువ్వే మార్చుతాను. నా కోడల్ని ఈ రాక్షసుడు బాధించి నువ్వే రక్షించాలి. అన్నా సమస్య వచ్చారన్నా. వచ్చారా? హర హర శంభో హర హర శంభో. ఏమిటి మీ కోరిక? మాకు ప్రత్యేకమైన కోరికలంటూ ఏమీ లేవు స్వామి.
నిన్నే మా అక్కగారికి ఒక మగబిడ్డ పుట్టాడు. మేనమామగా వాడిని మొదటిసారి చూడడానికి ఏమైనా కీడులు అవి ఉన్నాయేమోనని వాడిని ఎన్ని గంటలకు పుట్టాడు? నిన్న అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు. హర హర శంభో శంకర, హర హర శంభో శంకర, హర హర శంభో శంకర, హర హర శంభో శంకర. హర హర శంభో శంకర, హర హర శంభో శంకర. ఏమైంది స్వామి? నీకు మృత్యువు సమీపించిందిరా. మాట్లాడుతున్నారు? మీకైనా పిచ్చి పట్టిందా? హర హర శంభో శంకర. నీ మేనల్లుడు పుట్టినప్పటి నుండి 15 రోజుల 15 గంటల 15 నిమిషాలు దాటిన పిమ్మట నీకు చావు తథ్యం. ఏ స్వామి, నువ్వేదో దేవుళ్ళో చెప్తున్నావు? నేనుండగా మా అన్నకు మృత్యువా అసంభవం. అమ్ముకోటి దేవతలు దిగి వచ్చిన మా అన్నకు పెట్టుకు కూడా పెంచలేరు. అంతలేదు కానీ ఒక మాట చెప్పండి. ఏమిట్రా చెప్పేది? నా వాక్కు సాక్షాత్తు ఆ పరమశివుని పాదాల చెంత దీన్నెవ్వరూ తప్పించలేరు. రే ధర్మ, ఈ పిచ్చోడు నీకెక్కడ దొరికాడురా? మెడబెట్టుకుని బయటికి వెళ్తే హర హర శంభో శంకర. అన్నే తక్కువగా అంచనా వేస్తున్నావా? సరిగ్గా నీకు 15 రోజుల 15 గంటల 15 నిమిషాలు దాటక ముడిపే నీకు మృత్యువు సమీపించుకుంటే ఆ మరుక్షణమే నా తలను తెగనరికి నీ ఇంటి గుమ్మానికి దిష్టి బొమ్మ నా వేలాడదీస్తాను. ఇదే నా శపథం. హర హర శంభో శంకర, హర హర శంభో శంకర, హర హర శంభో శంకర. అన్నా, ఆ పిచ్చోడి మాట అసలు పట్టించుకోవద్దన్నా. నేను వస్తాను. రేయ్, ఆయన అన్న దాంట్లో ఎక్కడో నిజం ఉందనిపిస్తుందిరా. అన్నా, అవును, నాలో ఏదో తెలియని అలజడి మొదలైందిరా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? చంపేద్దాం. నా మేల నుండి చంపేద్దాం. అన్నా, వాడు మీ అక్కగారు లేకలో పుట్టిన బిడ్డ అన్నా. అందుకే వాడు నా చావునెత్తుకుంటూ పుట్టాడు. నర మానవుడికి అనుమానం రాకుండా ఈ రాత్రికి వాడిని చంపే. అన్నా, ఈ ధర్మం మీ ఆజ్ఞలు ఏది కాదన్నాడు. ఇంకా ఆ విషయం గురించి మర్చిపోండి. మీరు ధైర్యంగా ఉండండి. ఈ రాత్రికి ఆ పని పూర్తి చేసి వస్తానన్నా. నేను చెప్పింది ఏం ఆలోచించావు? దేని గురించి? అదే ఆ ట్రస్ట్ గురించి. అది అమ్మడానికి కుదరదని మీకు అప్పుడే చెప్పాను. మళ్ళీ మొదలుకొస్తున్నావు. అది ఆల్రెడీ అమ్మడానికి నేను కమిట్ అయ్యాను. ఎవరు కమిట్ అవ్వలేదు? అది నా ప్రాపర్టీ. నేనెవరన్నా? నీ మొగుడిని. పేరు నాయుడు, రెడ్డి నాయుడు. కావచ్చు, కానీ దాని మీద నీకు ఎటువంటి రైట్స్ కానీ హక్కులు కానీ లేవు. ఓ, అలాగా? మరి నీ మీద ఉందిగా. నువ్వు చనిపోతే నీ ఆస్తి మొత్తం నాదవుతుంది. నువ్వు చంపేస్తారా?
సమస్య పరిష్కారం కానప్పుడు నేను ప్రాణాలతో ఉన్నంత వరకు దాన్ని నీకు దక్కనివ్వను. విద్య, నేను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తాను. నన్ను రాక్షసుని చేయి. అగ్రిమెంట్ డే మర్యాదగా దీని మీద సంతకం పెట్టు. పెట్టను. పెట్టు. పెట్టను. పెట్టు. మామయ్య! 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 ఇంకెక్కడి మావయ్య ఇలాంటి రోజుల్లో బ్రోకిస్తుంది. ఆయన గాంధీనగర్ సిమెంట్ రోడ్ లో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేశారు. ఇక నీకు రెండే ఆప్షన్స్. ఒకటి, సంతకమైనా పెట్టాలి, లేదా నువ్వు చావనైనా చావాలి. ఏం కావాలో డిసైడ్ చేసుకో. ఈ రెండు కాదు, మరి నువ్వు చావాలి. ధర్మా, ధర్మా, అన్నా అన్నా ఇది సచ్చినట్టు ఈ సభను తీసుకుని వెళ్ళి మన మునుగుపుడు ఎస్టేట్ లో ముంజిగాయల పాత్రలో వేసి పాతాయి. ఇందు ఇందు నా పేరు విద్య. ముందు హాస్పిటల్కి వెళ్తే పదండి. లేదు. అతను వాడి గురించి మీకు తెలిసి చెప్పాలి. వాడు ఇందు ఇందు మన మంచిని తీసుకుంటారా? ఇందు ఒక అరవై. అరే సెల్ స్విచ్ ఆఫ్ అయింది. ఛార్జింగ్ పెట్టుకుందాం. ధర్మా, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. రాత్రి ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయావా? లేదన్నా, రాత్రి కాస్త లేట్ అయింది. ఛార్జింగ్ పెట్టుకుని మర్చిపోండి. పర్వాలేదన్నా, ఈ విధంగానే మీరు మా ఇంటికి వచ్చారు. అలా కూర్చొని నా కాఫీ తీసుకుంటాను. వద్దురా. అరే ఇలా చూడు, మన ట్రస్ట్ చూసుకోవడానికి బొంబాయిలోని యమనగని సీఈఓ గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తున్నాడు. అతను పికప్ చేసుకుని హోటల్ జిఆర్టీకి తీసుకుని వెళ్ళి ఈ 3 రోజుల్లో కూడా వాళ్ళు మన సైట్ మొత్తం తీసుకుంటున్నారు. దగ్గరుండి అన్నీ బాగా చూసుకోండి. అరే మెంటల్, ఆ కుర్చీలు ఏంట్రా ఇక్కడ బుర్ర పాడైందా? చూడు, విద్య చనిపోయినట్లుగా లేగలేడికి అప్లై చేస్తాం. అవన్నీ మనకు చక్కగా వచ్చాయనుకో, ఆ ట్రస్ట్ మొత్తం మన హస్తగతం అవుతుంది. జాగ్రత్తగా ఉండి అన్నీ చూసుకో. అలాగే ఉంటాను. అరే ధర్మా, మర్చిపోయాను, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నా నీ మరదల్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఏది సర్పిలు? లేదన్నా, తను ఇంకా రెడీ కాలేదు. అరే, తన పెళ్లి కూతురులా ముస్తాబై రావడానికి నేనేం పెళ్లి చూపులకు రాలేదు. ఏడ్చావు కానీ ఒకసారి పిలు. సరేనా? ఇందు ఇందు ఒకసారి బయటికి రా. డేవిడ్, ఏమీ లేదురా, కొంచెం ఫోను సైలెంట్లో పెట్టాను. చెప్పు. ఏంటి అలాగన్నారా? నువ్వేం కంగారు పడు, అన్నీ నేను చూసుకుంటా. అయితే ఏమంటారు? మెంటల్ ఎక్కించుకో. సరే,
నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఎక్కడున్నావు? 3 లీటర్ల జంక్షనా? సరే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ధర్మ, ఒరే, నాకు ఏదో టెన్షన్గా ఉందా? నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. నాకేదో అవుతుంది. ధర్మ, నిన్నే నమ్ముకున్నాను. అన్ని తప్పుడు నువ్వే చూసుకోవాలి. నువ్వే చూసుకుంటావు కదా. నువ్వే చూసుకుంటావు కదా. ఉంటాను. అమ్మయ్యా, కాస్త గండం కడిసింది. ఇందు ఇందు ఎందుకు పిలిచా, ఎందుకు వెళ్ళిపోమన్నావు? అదో అదో పెద్ద కథ. సరే, చిన్నగా చెప్పడానికి కుదరదా? అమ్ము, టైం అయిపోయింది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. సరే బాయ్. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పి జాబ్ మానేమని అస్సలు వినిపించుకోవడం లేదు. ఆ జాబ్ ఏదో నువ్వే మాని. నువ్వు మీ బాస్ పని చెప్తే చాలు, 2-3 రోజుల దాకా బయటకు వెళ్ళి ఇంటికి రావు. అప్పుడు నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటే నాకు ఏం తోస్తుంది చెప్పు? ఈ జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం టైం పాస్ అవుతుంది. అయినా ఇదంతా కాదు, నువ్వే జాబ్ మానేయాలి చెప్పు. ఎందుకంటే నాకు నెక్స్ట్ మంత్ కాగ్నిజెంట్లో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. ఆ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే నా శాలరీ ఎంత తెలుసా? సంవత్సరానికి 18 లక్షలు, అంటే నెలకి 1,50,000. అప్పుడు మనం చక్కగా హ్యాపీగా బతికేయచ్చు. అప్పుడు నేనేం చేయాలి? ఇంట్లో కొంచెం వంట చేయాలా? అయ్యో, అంత ముందు నీ చేతి నీకు చేస్తాను బావా, నేనే వంట చేస్తాను. నువ్వు కొంచెం సాయం చేస్తే చాలు నాకు. అంతేకాదు, నాకు చాలా ప్లాన్ చేశాను బావా. చిన్నప్పటి నుంచి నాకు కష్టం అంటే ఏంటో చదివించు, చూసుకున్నావా? అందుకే ఇప్పుడు నేను కష్టపడి నిన్ను మహారాజులా చూసుకుంటాను. నేను చాలా అదృష్టం. ఎందుకు బావా? ఇలాంటి మంచి మనసున్న మొదలు నా దేవుడు నాకు ఇచ్చినది. అయ్యో, నా మంచితనం అప్పుడే ఏం చూసావు? రేపు అవన్నీ ఆ జాబ్లో జాయిన్ అయ్యాక నేను చాలా ట్రిప్స్ ప్లాన్ చేసాను తెలుసా? ఇండియాలో కొడైకెనాల్, లూనా వ్యాలీ, ఊటీ, ఇలా 3 నెలలకు ఒకసారి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేద్దాం. అంతేకాదు బాబా, అవుట్ ఆఫ్ ఇండియా కూడా వెళ్దాం. యూకే, లండన్, ప్యారిస్, ఇవన్నీ తెలియజేద్దాం. సరేనా? చక్కగా జాలీగా ప్లాన్ చేశాం. ఈ మనసులో చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? నీ నోట పిల్లనే మాట ఎన్నాళ్ళయింది? సరే, ఇవన్నీ కాదు, ఇక్కడే చేసుకుందాం. ఇక్కడే చేసుకుందాం. చేసుకుందాం తప్పకుండా చేసుకుందాం. ఇందు, నీ దాంతో నా జీవిత రేఖే మారిపోయింది. ఇందు, నీకు అంత త్వరలో ఒక అద్భుతమైన పని అప్పగించబోతున్నాను. దాన్ని నువ్వు చాలా తెలివిగా చాకచక్యంగా నెరవేర్చాలి. అది నేను చూసి గర్వపడాలి. ఏంటో బావా, ఏదేదో మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యే రోజు అతి తొందరలోనే ఉంది. అవును, నీకు ఆఫీస్ టైం బాయ్ 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 బాయ్. బావా, ఒక్క నిమిషం. ఇందాక ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. మీ బాస్ మీద నాకు ఎందుకో నమ్మకం లేదు. ఆయన్ని నమ్మి నీ ప్రయాణాన్ని నువ్వు ఆయన వైపు చూస్తావు. ఒకసారి ఆలోచించు. బావా, బావా, నువ్వా? ఏంటి పొద్దు నుంచి ఇలాగే ఉండిపోయావు ఇక్కడ? ఏమీ లేదు. ఒక్క నిమిషం. పొద్దున్న మీ బాస్ ఇచ్చిన ఫైల్ ఇవ్వండి.
ఏంట్రా ఎంత ఉదయాన్నే వచ్చా? నాకు అర్జెంట్గా 50 లక్షలు కావాలన్నా. ఎప్పుడు లేని 50 లక్షలు అంటున్నావు? అవునన్నా. ఐ హ్యావ్ నీడ్ 50 lakhs. నీ నోట్ ఇంగ్లీష్ ఏదో మార్పు కనిపిస్తుంది. వాట్ ఈస్ ద మ్యాటర్? అవునన్నా, నేను మారిపోతున్నాను. ఐ వాంట్ 50 lakhs. 50 లక్షలు కాదు కదా, 50 రూపాయలు కూడా ఇవ్వను. అయితే నిన్ను చంపేస్తానన్నా. మళ్ళీ చెప్పు. నువ్వు విన్నది కరెక్టే, నిన్ను నేను చంపేస్తాను. ఆర్ యు జోకింగ్? ఇది జోక్ కాదు, నిన్ను చంపడానికి డిసైడ్ అయ్యాను. చంపుతానంటావా? నేనెవరో తెలుసా మాట్లాడుతున్నావా? నన్నే చంపుతావా? చంపు చంపు చంపరా చంపు. ఏంటి ఎలా కొట్టేశావు? నువ్వు నా చౌకీదారు రా. దెబ్బ పడిన తర్వాత గుర్తొచ్చిందా నేను నీ చౌకదారిని? ఏమన్నా 50 లక్షలు అడిగితే 50 రూపాయలు కూడా ఉన్నట్టవా? ఈ బినామీగా నా పేరు మీద 350 కోట్ల ఆస్తులు ఉన్నాయి. డ్రైవర్ రాజు పేరు మీద 250 కోట్లు, ములుగుపూడి ఎస్టేట్ ముసలి పేరు మీద 150 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా సుమారు 2000 కోట్ల ఆస్తులు 60 మంది పేర్ల మీద ఉన్నాయి. తెలిసిందిరా కదా, నా మరదలు ఇంద్రజ మొత్తం నీ జాతకంతా బయట పెట్టి ఇంక నువ్వు చనిపోవాల్సిందే. నువ్వు ఒక్కడవే చనిపోతే మేము అందరూ కోటేశ్వర్లు అయిపోతాం. ఇప్పుడు నువ్వు చనిపోవాల్సిందన్నా. ఎంతకాలం నీకు పూర్తి చేయమంటావు? నువ్వు చనిపోవాల్సిందే. గర్వ నన్ను ప్రాణాలు వదిలేదు. నీకు కావలసినంత డబ్బు ఇచ్చేస్తాను. వద్దన్నా, ఇంకా అయిపోలేదు. నీకు అసలు జలికి ఇప్పించమంటావా? ఇందు ఇందు విద్య నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు బ్రతికే ఉన్నావా విద్య? ఆగు. ఆమె విద్య కాదు, ఇంద్రజ. ఈ దురహంకారానికి బలైపోయిన పిచ్చి గారి చెల్లెలు ఇంద్రజ. అవును, నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు చనిపోతే నా మేనమామ నన్ను చేరదీస్తాడు. ఒకసారి మేము పుష్కరాలకు తమిళనాడు తిరగడానికి వెళ్తే అక్కడ ఇంద్రజ మాకు దొరికింది. కొంతకాలానికి నా మేనమామ అనారోగ్యంతో చనిపోతే ఇంద్రజాన్ని కష్టపడి పెంచి పోషించాను. అయితే ఇప్పుడు ఏమంటావు? ఏమంటావు? నన్ను చంపుతానంటావా? అవునన్నా, ఆ స్వామీజీ యాదృచ్ఛికంగా అన్నాడో ఖాళీగా అన్నాడో తెలియదు కానీ నీ మేనల్లుడు పుట్టిన 15 రోజులుగా నువ్వు చనిపోతున్నావు. నా మేనల్లుడిని నువ్వు చంపలేదా? సింహాన్ని చూలు పెట్టుకుని ఆడిస్తావా అంటే సిద్ధపడతాను కానీ చిన్నపిల్లలు చెప్పేది నీచుడు కాదు. మార్పుడా, నన్నే మోసం చేస్తావా? నిన్ను 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 వాడిని చంపాల్సింది నువ్వు కాదు, నేను. చిన్న వయసులో మా అక్క అంత పెద్ద ఆశ్రమాన్ని నెలకొని ఎంతోమంది అనాథ పిల్లలకి సేవ చేస్తుంది. వీడి కన్ను ఆశ్రమం మీదేసి మా అక్కని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకొని చాలా దుర్మార్గంగా చంపేశాడు. నువ్వు కాదు చంపాల్సింది, నేనే చెప్పాలండి. హర హర శంభో. వీడిని చంపవలసింది మీరు కాదు, నేను. స్వామి, ఎందుకు నన్ను అనువనుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు? నేను మీకు ఏం అన్యాయం చేశాను స్వామి? ఏం అన్యాయం
చేశాను. నువ్వు అన్యాయం చేసింది నాకు కాదు, నా చెల్లి అమృతకి. విద్యా విహారీ ట్రస్ట్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న నేను ఇలా మారడానికి గల కారణం నువ్వే. నా చెల్లికి పెళ్ళైన 5 సంవత్సరాలకి తన భర్త చనిపోతే తనకున్న 5 ఎకరాల భూమితో తన పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తుంటే ఆ ల్యాండ్కి దొంగ సర్టిఫికెట్ సృష్టించి ఆ భూమిని నువ్వు అమ్మేశావు. ఆ బెంగతో నా చెల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇప్పుడు ఆ పిల్లలకు తల్లిదండ్రులు అనాథలైపోయారు. దీనంతటికీ కారణమైన ఇలాంటి దుర్మార్గుడు బ్రతకూడదు. వీడు బతకడానికి వీల్లేదు. వీడికి బతకడానికి వీల్లేదు. అవినీతి, దందాలు, రౌడీజం, భూకబ్జాలు చేసి రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావాలనుకుంటే ఒక సూరి, ఒక నయీం ఈ రెటినాడల్లాగే అర్ధరంతరంగా వారి జీవితాలు ఆగిపోతాయి. అందుకే అక్రమ సంపద వద్దు, సక్రమ సంపద వద్దు. మా ఈ ప్రయత్నంలో వందల్లో కాదు, వేలల్లో, లక్షల్లో ఒక్కరు మారిన మా ఈ ప్రయత్నం ఫలించినట్లే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.